మనం చూసినట్టయితే పేపర్లో చూసాం మనము వారి మాటల్లో ఈ వెంటనే అంటే ఆ సమీక్షించి కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఈ వెంటనే స్పీడ్ గా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల మెడికల్ కాలేజ్ సంబంధించి అయితే ఇమీడియట్ గా ఈ యొక్క పీపీపీ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వటము మన చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటది మనకి. ఇంతలాగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ రాష్ట్రంలో ఒక 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి, దీని ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక చక్కటి సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలి, సుమారు 8,500 కోట్లు ఖర్చు చేస్తూ అన్ని ప్రాంతాల్లో కూడా ఒక 50 ఎకరాలు ఓ కాలేజ్కి కేటాయిస్తూ దానికి కావాల్సినటువంటి ఫండ్స్ అంటే సుమారు ఒక కాలేజ్కి 500 కోట్లు ఖర్చు అవుతుంటే ఆ నిధులు కూడా నాబార్డ్ నుంచో ఇంకా వేరే ఫండ్స్ సిఎస్ఎస్ నుంచో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచో అవన్నీ ఫండ్స్ కూడా జాగ్రత్తగా టైఅప్ చేసి నిధులన్నీ కూడా టైఅప్ చేసి భూసేకరణ చేసి అన్ని రకాలుగా కూడా అన్ని విధాలుగా కూడా ఆ ప్రైమ్ ఏరియాస్ లో అన్ని విధాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అక్కడ సమకూర్చి ఆ ప్రాంత ప్రజలకు చక్కటి వైద్య సేవలు అందించాలనే ఒక గొప్ప ఆలోచనతో ముందుకెళ్లి దాంట్లో భాగంగా ఒక 5 కాలేజ్ మేము ప్రారంభించి ఇంకొక 2 కూడా ప్రారంభించే దశకు తీసుకొచ్చి ఇంకా మిగతా 10 కాలేజ్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కొంత మేము లే చేసి వీళ్ళు ఇంకొక 5 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంకొక 5,000 కోట్లు కనుక ఖర్చు చేస్తే ఇవన్నీ కూడా పూర్తయి చక్కటి వైద్య సేవలు ఈ రాష్ట్ర ప్రజలకు అందించవచ్చు. అలాగే వైద్య విద్య చదువుకునేటువంటి విద్యార్థులకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. మనకు చక్కగా మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చక్కటి డాక్టర్ చదువులు చదువుకోవచ్చు అని చెప్పేసి కనీస ఆలోచన కూడా చేయకుండా పేద మధ్య తరగతి సంబంధించినటువంటి ప్రజలకు వాళ్లకు మనం వైద్య సేవలు అందించినా అందించకపోయినా మనం అడిగేది ఎవరు, మన ధోరణి ఇదే, మన పద్ధతి ఇదే, వీటి ప్రైవేటైజేషన్ కి మనం అప్పచెప్పేద్దాము, మనం సొమ్ము చేసుకుందాము అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్ళటము. మరి అలాగే ఇక వారు మాట్లాడుతూ ఉన్నారు ఏమని, ఈ ప్రైవేట్కి ఇస్తే ఏంటి మంచిదే, ఇంకా మంచి జరుగుతుంది అన్నట్టుగా ఆయన ఇంకేదో దానికి కొంచెం యాడప్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు వారి ఇష్టానికి వీటిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అసలు ప్రైవేట్కి ఇస్తే దీనివల్ల ఇది ప్రజాసేవ ఎలా అవుతుంది, దీనివల్ల ఎలా మేలు చేయగలుగుతారు ప్రైవేట్కి ఇస్తే? నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులను కూడా చాలా. అసలు ప్రైవేట్ హాస్పిటల్ ఫ్రీగా ఎందుకు చూస్తాయి? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు కట్టాలి కదా. మరి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళని చూడమని చెప్పి వాళ్ళేదో ఉచితంగా చారిటీ చేసేస్తున్నట్టు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చాలా దారుణము. అలాగే 70% వాళ్ళు ఫ్రీగా ఇస్తారని చెప్తా ఉన్నారు. మనం ఏం చేస్తున్నాము, 50% ఫ్రీగా ఇస్తున్నాము, ఇంకా 50% సంబంధించి ఒక మినిమల్ ఫీ స్ట్రక్చర్ అనేది వాళ్ళ సెల్ఫ్ సర్వైవల్ ఆఫ్ ద కాలేజ్ గురించి మనం ఆలోచించి ఒక సెల్ఫ్ ఫైనాన్స్ విధానం తెచ్చి అది కూడా చాలా తక్కువకి తీసుకొచ్చి మెడికల్ కాలేజ్ మనం రన్ చేయాలనుకున్నాము. మరి ఈ రోజున ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళను కోట్లకి లక్షలకి